ఈ ప్రభు దినాన సంగముగా సమకూడుకొని దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి వారిగా ఎల్లప్పుడూ కూడా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా తండ్రి దేవుణ్ణి ఆరాధించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా మనకు ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రతి ప్రభు దినాన ఒక్కొక్క అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి పాలైనటువంటి ఆ వాక్యాన్ని ప్రతి దినము త్రాగుతూ ఒక పిల్లవాడు ఎలాగైతే బలంగా తయారవుతూ ఉన్నాడో అలాగనే దేవుని యొక్క సంఘములు ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము కూడా మంచి శక్తిని బలాన్ని ఆత్మ సంబంధంగా పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే పాలు అవసరమైతో ఉన్నది. అలాగనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరొక అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క అంశం అంటే ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని, యేసుక్రీస్తు అంటే భయము భక్తి విశ్వాసం కలిగినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుడుగా లోకరక్షకుడిగా అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు చేసినటువంటి వాడిగా మనం చూడగలం. ప్రియులారా, చేశాడా అమ్మా? అనేక మంది తమ జీవితాలలో అద్భుతాలు సూచక్రియలు చేసి మనం ఊహించని దానికంటే ఈ గ్రంథం గురించి ఆయన రాయాలంటే ఈ భూలోకం కూడా సరిపోదు అని యోహాను సువార్త మరి చివరి అధ్యాయంలో ఆయన శిష్యుడైనటువంటి ప్రేమించినటువంటి యోహాను మనకు తెలియజేశాడు. అంటే అలాంటి అద్భుతాలు సూచక్రియలు ఆయన చేసినటువంటి వాటిగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు ఆయన దేవుని రాజ్య మర్మాలు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ మర్మాలు మనకు తెలియనటువంటి మర్మాలై మనం చూడలేనటువంటివి. ఆ మర్మాలు ఈ లోకంలో ఉన్నటువంటి పేదవారిగా బలహీనులుగా దేవునికి దూరం అయిపోయినటువంటి వారిగా ఉన్న ఆనాడు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ పరలోక రాజ్య మర్మాలు బోధించినటువంటి వారిగా మనం చూడగలుగుతాం ప్రియులారా. అయితే ఆయన యొక్క మాటలు విన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆనాడు ఆయన వెంబడించినటువంటి వారు కొంతమంది ఏమో విన్నారు, కొంతమంది ఏమో వెళ్ళలేనటువంటి వారు కూడా ఆయన త్రోసివేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా మనం చూడగలము. అయితే దేవుని యొక్క మాటలు వినాలనేది వినకూడదనేది మన సొంత నిర్ణయం. వింటేమో బాగుపడతాము, వినకపోతేమో లోకములో నశించిపోతామన్నది దేవుడు మనకిచ్చినటువంటి సొంత ఆలోచనలు ప్రియులారా. అంతేకాదు దేవుని గురించినటువంటి ఆ సత్యమైనటువంటి ఆ మాటలు వింటే మన యొక్క జీవితాలు బాగుపడతాయి. మన శరీరము ఈ లోకంలో నశించిపోయినప్పటికీ కూడా ఆత్మ అనేది దేవుని యొక్క ఉంటుంది. దేవుని యొక్క పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఆయన చూసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రీస్తు జీవించినటువంటి ఆ కాలంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దేవుడంటే ఎంత భక్తో ఎంత విశ్వాసం కలిగినటువంటి ఆ వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి ఒకసారి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. 7వ అధ్యాయం 1 నుంచి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. అప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను.
చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆయన? రోమా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి. కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన పేరు మనకు ఇక్కడ రాయబడి లేదు, కానీ ఆయన ఏ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడంటే శతాధిపతి అనేటువంటి ఆ ఉద్యోగము కలిగి ఉన్నాడు. శతాధిపతి అనగా 100 మంది సైనికుల మీద అధికారిగా ఉంటూ ఉన్నాడు. ఆయన కింద ఎంతమంది ఉద్యోగం చేస్తూ ఉన్నారంట? 100 మంది రోమా సైనికులు ఆయన కింద ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో శతాధిపతి అనేటువంటి ఆ పోస్టులో ఆయన అధికారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన కింద పనిచేసే ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎలా ఉన్నాడు అంటే, రోగం వచ్చింది ఆయనకి. మానవులు అన్న తర్వాత అనారోగ్యం కలగటము, రోగం అనేది రావటము సహజం ప్రియులారా. ఎందుకంటే ఈ మానవుడు, ఈ మట్టి శరీరము దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి లోకంలో బాధలు, సంతోషాలు, అనారోగ్యం అనేది ఈ శరీరానికి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి ప్రియులారా. కానీ యొక్క శతాధిపతికి ఉన్నటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క దాసుడికి అనారోగ్యము కలిగి రోగి అయి సావటానికి, అంటే ఆ రోగం ఎలా వచ్చిందంట? చచ్చిపోయేంత రోగం వచ్చింది ప్రియులారా. బ్రతకడికి ఆ రోగం వస్తే చనిపోతాడు. ఆ రోగం ఎలాంటిది? చనిపోయేటువంటి రోగము. కొన్ని జబ్బులేమో తొందరగానే నయమైపోతాయి, కొన్ని జబ్బులేమో దీర్ఘకాలంగా రోగం కలిగి మంచానికి పరిమితమయ్యే ఉంటాయి, కొన్ని హఠాత్తుగా వచ్చి మరణించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క దాసుడికి కూడా ఎలాంటి రోగం వచ్చినదంట? అనారోగ్యం అంటే చావటానికి సిద్ధపడి మంచంలో ఉన్నాడు ప్రియులారా. లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, అనారోగ్యం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ శతాధిపతి ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. అక్కడ 3వ వచనంలో, శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అమ్మా, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన కింద కొన్ని 100 మంది దాసులు ఉన్నారు, పనివారు. యజమానుడు ఏం చేస్తాడు? ఆ దాసుని ఇంటి నుంచి పంపేస్తాడు. వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అనారోగ్యము బాగైన తర్వాత, ఆరోగ్యం కలిగి ఉన్న తర్వాత మా ఇంటికి రా, మా ఇంట్లో పని చేయడానికని దాసుని పంపించేవాడిగా ఉన్నాడు. కానీ రోమా శతాధిపతి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? తన ఇంటిలో పనిచేస్తున్నటువంటి యొక్క దాసుడైనప్పటికీ కూడా ఆ దాసుని ప్రేమించగలిగినటువంటి మనస్సు ఈ శతాధిపతికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ప్రేమిస్తారు పని మనుషుల్ని? ఎవరు ప్రేమించరు. ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉంటే మంచి పని చేస్తాడు, ఆ ఇంటిలో పని జరుగుతూ ఉంటుందని ఆలోచన కలిగేవాడే కానీ అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి ఏ పని కూడా చేయటానికి శరీరం అనేది సహకరించదు. కానీ ఈ యొక్క శతాధిపతి ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసును కూర్చి విన్నాడు. ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో, ఆయా దేశాలలో ఇదిగో లోకంలోనికి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. ఆ ప్రవక్త ప్రజలందరినీ కూడా బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన వెంబడించినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి రోగమైన కూడా పోతూ ఉన్నది. అంతేకాదు ఆయన మాట మాత్రమే సెలవిస్తే దెయ్యాలు వదిలిపోతూ ఉన్నాయి, మూర్ఛ రోగం వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు, కుష్ఠరోగం కలిగి ఊరి బయట ఉన్నటువంటి వారు సైతం కూడా కుష్ఠరోగాన్ని బాగు చేస్తూ ఉన్నాడు ప్రభు అని ఈ శతాధిపతి అయినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే క్రీస్తు గురించి విన్నాడు. ప్రియులారా, ఎలా విన్నాడంట? వింటే ఏమొస్తుంది? ఒకసారి చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. చూడు ఒకసారి, యేసు క్రీస్తు గురించి వింటే ఏమొస్తుందో. 10వ అధ్యాయము
17వ వచనాన్ని చదువుకుందాం. 10-17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. అమ్మాయి ఇంటే ఏమొస్తుంది? నిద్రపోతే ఏం రాదు. నిద్రపోతే ఏమన్నా వస్తుందా? నీ మనస్సు, నీ హృదయము నీలో ఉండదు. నిద్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది? సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు నిద్రపారము కలిగి 2వ అంతస్తు మీద నుంచి కింద పడి చనిపోయాడు. చూసారా? నిద్ర ఎలాంటిదో తెలుసా? నీ జీవితాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉన్నది. నిద్ర ఎప్పుడు నిద్రపోవాలని దేవుడు చెప్పాడు? రాత్రికాల సమయంలో నిద్రపోవాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని శతాధిపతి ఏం చేశాడంట? విన్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఏ మాటలు వినాలా? లోకంలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. చెడ్డ మాటలు ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి. కుటుంబాలను నాశనం చేసే మాటలు ఉన్నాయి, అలాగనే బాగుపరిచే మాటలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది, నువ్వు క్రీస్తు గురించినటువంటి ఆ మాటలు వింటే నీ జీవితము బాగుపడుతుంది. లేకపోతే లోకంలో ఉన్నటువంటి లోకస్తుల యొక్క మాటలు వింటే నీ జీవితం బాగుపడుతూ అన్నటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. నీ వింటే నీ హృదయం మార్పు చెందుతూ ఉన్నది. నీవు దేవుని యొక్క మాటలు వింటే నీ కుటుంబాన్ని నీవు మార్చుకోగలవు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటో, ఆయన ఎందుకు నమ్ముకోవాలో, నీవెందుకు మారు మనసు పొందాలో, అప్పుడు దేవుని యొక్క మాటలు వినటం వలన నీ హృదయంలో విశ్వాసం అనేది, నమ్మకం అనేది వస్తూ ఉన్నదని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మందిరానికి వచ్చాము, మంచి చల్లటి గాలి తోలుతుంది ఫ్యాన్కి, అలాగనే వాతావరణం కూడా చల్లగా ఉన్నది. వచ్చి నిద్రపోతే నీకు విశ్వాసం అనేది రాదు. వస్తుందా అమ్మా? రాదు. ఎలా విశ్వాసం కలుగుతుంది? దేవుని యొక్క మాటలు వినటం వలన, సువార్తికుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ వినటం వలన నీలో ఆ హృదయంలో ఆ మాటలు వచ్చి ఉన్నప్పుడు యేసు క్రీస్తు గురించినటువంటి ఆ విశ్వాసం అనేది నీలో దేవుడు పుట్టిస్తాడన్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క శతాధిపతి ఏం చేశాడంట? క్రీస్తు గురించినటువంటి ఆ మాటలు ఈయన విన్నాడు. వాస్తవంగా ఈయన ఏ జాతికి చెందినవాడో తెలుసా? ఈయన అన్యుడు, దేవుని ధర్మశాస్త్రము లేనటువంటి వాడు, యెహోవా ధర్మశాస్త్రము ఆయన యొక్క మాటలు తెలియనటువంటి వాడు యొక్క శతాధిపతి. అయినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క మాటలు విన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క మాటలు ప్రాముఖ్యమైనటువంటివి, అవి వినాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8. మరికొన్ని మంచి నేలన పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినను, ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని బిగ్గరగా చెప్పెను. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడమ్మా. ఆయన ఉపమానం చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు ఈ లోకములో
దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను నేను వేయబోతూ ఉన్నాను. ఆ విత్తనాలు కొన్నేమో ముళ్ళ కంచెలలో పడ్డవి, కొన్నేమో మరి రాతి మీద, అంటే రాతి మీద కొద్దిగా నేలుంటే మట్టి ఉంటే ఆ మట్టి మీద పడ్డాయి, కొన్నేమో మంచి నేలన పడ్డాయి. ఈ యొక్క రాతి మీద పడ్డటువంటి విత్తనాలేమో ఫలించలేదు, అవి పక్షులు వచ్చి వాటిని తిని వెళ్ళిపోయినాయి. ముళ్ళ మీద పడ్డ విత్తనాలేమో ఆ ముళ్ళు పెరగటం వల్ల ఆ విత్తనాలు పెరగలేదు. ఇదిగో మంచి నేలన పడ్డటువంటి ఆ విత్తనాలు ప్రతిరోజు నిత్యము పెరుగుతూ ఉన్నది, అవి ఫలించి మంచి ఫలాలు ఇస్తూ ఉన్నవి. ఆ ఉపమానాన్ని చెప్పి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ బిగ్గరగా కేకలు వేశాడట. అంటే క్రీస్తు దినాలలో కూడా జనులు ఏం చేస్తూ ఉన్నారట, ఓ పక్క వింటూ ఉన్నారు కానీ మరొక పక్క వాటిని వదిలివేస్తూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయంలో నాటపడాలా. నాటపడితే ఆ విత్తనం ఏం చేస్తుంది, ఫలిస్తుంది. ఫలించిన తర్వాత అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన తర్వాత ఏమైపోతుంది, అది పంట పండేదిగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, ఈ శతాధిపతి ఏం చేశారట, దేవుని యొక్క వాక్యాన్ని విన్నరు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని కూడా ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు, చూచుటకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనురు. ప్రభు అంటున్నాడు ప్రియులారా, ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, లోకంలోనికి వచ్చిన రక్షకుడు ఆయన. పాపులని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినాడు. సాతానునే బంధకాలలో చిక్కబడిపోయిన మన జీవితాన్ని ఆ తండ్రికి దగ్గర చేయడానికి వచ్చినటువంటి వాడు. అందుకనే ఆయన బాప్తిసము పొంది ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ బాప్తిసము ఇచ్చే యోహాను ప్రభు గురించి ఏమన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తన శిలువ ద్వారా మోసుకొని పోవచ్చు, మనల్ని దేవునికి దగ్గరగా చేయటానికి, తన ప్రాణాన్ని లోకం కొరకు సమర్పించడానికి వచ్చినటువంటి ఆ ప్రభు మాటలు ఆనాడు ఉన్నటువంటి యూదులు ఏం చేస్తూ ఉన్నారంటే విన్నట్టు నటిస్తూ ఉన్నారు. ప్రియుల వింటలే ఏం చేస్తూ ఉన్నారంట, విన్నట్టు నటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే ప్రభు ఇక్కడ ఏమంటున్నారో తెలుసా, ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకుంటున్నారు. నా మాటలు విన్నట్టు వారు చూస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం ఎలా ఉన్నది, నాలో లేదు, బయట విషయాల మీద ఉన్నది. బయట ఏం జరుగుతూ ఉన్నదో, గ్రామంలో ఏం జరుగుతూ ఉన్నదో, లేకపోతే పక్కింట్లో ఏం జరుగుతూ ఉన్నదో, ఎదురింట్లో ఏం జరుగుతూ ఉన్నదో, లేకపోతే ఇంటికాడ ఎలా జరుగుతూ ఉన్నదని ఈ ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క మందిరంలో మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం ఉండాల్సినటువంటి స్థలమా అన్నది కాదు. అందుకనే ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఈ సమయంలో చక్కని ఉపమానము, చక్కని ఒక కుటుంబము, దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదో చూడండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. 10వ అధ్యాయం 38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించును. మార్తా అని ఒక స్త్రీ ఆయనను
తన ఇంట చేర్చుకొనెను. చూసారా, ఒక గొప్ప స్త్రీ పిల్లారా. ఆయన ప్రాంతాలలో, పట్టణాలలో అనేక మంది కూడా ఆయన ప్రయాణిస్తూ దేవుని యొక్క మర్మాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి స్త్రీ అయినటువంటి మార్త అయినటువంటి ఒక ఆమె, అయ్యా మా ఇంటిలోనికి రాయా, ఈ యొక్క వాక్యాన్ని మా ఇంటిలో వినిపించు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని ఒక మార్త ఏం చేసిందంటే తన ఇంటిలోనికి దేవుణ్ణి ఆహ్వానించుకుంటుంది. మంచి ఆలోచనే, దేవుని యొక్క మాటలు వినాలని గొప్ప సువార్తికులు తమ ఇంటిలోనికి ఆహ్వానించుకొని దేవుని యొక్క మర్మాలను తెలియజెప్పి ఆ మాటలు వినటం మనకి, మన యొక్క కుటుంబాలకి శ్రేష్టమని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క మార్త కూడా తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నది ప్రభువుని. అప్పుడు చూడండి, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పిలిచిందేమో మార్త తన ఇంటిలో ఎదురు రమ్మని, కానీ మార్త ఏం చేస్తూ ఉన్నది, ఆయన మాటలు వింటములే. కానీ ఎవరు వింటున్నారు? మార్తకు మరొక సహోదరి అంటే ఆమె యొక్క చెల్లెలో అక్క కలిగినటువంటి మరియ ఉన్నది. ఆ మరియ ఏం చేస్తూ ఉన్నదంటే క్రీస్తు పాదముల యొక్క కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు మనం మార్తలాగా ఉండాలనా, మరియలాగా ఉండాలనా? మరియమ్మలాగా ఉండాలి. ఎందుకు? ఇంటికి పిలిపించుకున్నది ఎందుకు? దేవుని యొక్క మాటలు వినటానికి కదా. లోకంలో ఉన్నటువంటి మాటలు వినకుండా క్రీస్తు యొక్క మాటలు విని తమ యొక్క జీవితాలను బాగు చేసుకొని ఈ లోకంలో దైవికమైనటువంటి బ్రతుకు బ్రతకాలని, పాపం అనే బ్రతుకు మాకు వద్దు అని ఈ దేవుని యొక్క మాటలు వినటానికి తన ఇంటిలోనికి పిలుచుకున్నటువంటి ఈ మార్తేమో వినటం లేదు. ఆమె సహోదరి అయినటువంటి మరియా క్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ఆయన యొక్క మాటలు వింటూ ఉన్నది. ప్రియులారా, ఆ వింటూ కింద వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఏమంటూ ఉన్నది ఆ మార్త. 40వ వచనము, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏమంటూ ఉన్నది ప్రభువుని. అమ్మ, ప్రభువును మాట్లాడవలసినటువంటి మాట అనేది ఇంట్లో నీకు పిలిపించుకున్నది ఏంటికి? నీ ఆహారం ఆయన తినడానికి కాదు. లోక సంబంధమైనటువంటి ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆహారము దేవునికి అవసరము లేదు. అవసరమా? ఉదయం తింటాం ఆహారము, మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తింటాం మళ్ళీ భోజనము, మళ్ళీ సాయంత్రానికి ఆ భోజనం అనేది మనకు ఆకలి అయితేనే ఉంటుంది. కానీ ప్రభువుకు అవసరం లేదు. ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏమిటి? లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించాలనేది ప్రభు యొక్క ఆలోచనగా ఉంటూ ఉన్నది. అప్పుడు మార్త వచ్చి ప్రభు అంటూ ఉన్నది, అయ్యా, నేను ఇంత పని పెట్టుకొని ఇన్ని వంటలు నీ కొరకు చేస్తూ ఉన్నాను, రుచికరమైనటువంటి వంటలు. నేను ఒక్కదాన్నే ఈ పని చేస్తుంటే మార్త సోమరిగా నీ దగ్గర కూర్చొని ఉన్నది, నీకు చింత లేదా మీ విషయమని మార్త ప్రభుతో అంటూ ఉన్నది. ప్రియులారా, మనకు కూడా అనొచ్చు, అరే ఆమె అంత కష్టపడి అన్ని రకాలైన వంటలు కూరగాయలు కోసుకుంటున్నది, మంచి చికెన్ మటన్ ఆయన కొరకు చేస్తూ ఉన్నది, ఏమేమో యేసు పాదం లేదా కూర్చొని ఉన్నది, ఒక్కటి ఇన్ని భోజనాలు ఎలా చేయగలదని చూసే వాళ్ళకి ఎవరు కష్టపడుతున్నట్టున్నది? మార్తే కష్టపడ్డట్టుగా మనం ఉంటుంది. కానీ ఎవరిని మెచ్చుకోవాలా? మార్తనే మెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఆమె కష్టపడి పనిచేస్తూ ఉన్నది ప్రభు కొరకు. ఏమి ఆహారం ఆయనకి ఇష్టమో, ఏది తినగలుగుతాడో, ఆయనకు మంచి మంచి రుచికరమైనటువంటి ఆహారము ఆయనకు నేను వడ్డించాలన్నటువంటి ఆతృత కలిగినటువంటి మార్తే కష్టపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఆమె సహోదరి అయినటువంటి మరి ఏం చేస్తూ ఉన్నది? మెదలకుండా క్రీస్తు పాదం వద్ద కూర్చొని ఉన్నట్టుగా మనం ఉన్నది. అప్పుడు ఆ మార్త ప్రభువుతో అంటున్నటువంటి ఆ మాటలు, అయ్యా, మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. నువ్వు చెప్పాయి, నువ్వన్న చెప్పు. ఎన్ని పనులు పెట్టుకొని, చిన్న పనులు కాదు నేను చేసేది,
గంటల తరబడి చేయాలి వంటలు. నా సహోదరుని దగ్గర మెదలకుండా కూర్చున్నది, ఆమెకు ఒక మాట చెప్పు, నా దగ్గరకు రమ్మని, నాతో పని చేయమని అని ప్రభువు చెప్పమని మార్త తెలియజేస్తూ ఉన్నది. ప్రియులారా, ఈనాడు కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? 6 రోజుల పాటు లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నాం. 6 రోజుల పాటు మన యొక్క కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మనము కష్టపడుతూ ఉన్నాం. కానీ ఒక్క దినము దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ఈ మార్త వలె మనము ఆ రోజు కూడా విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడో చూడండి, కింద వచనములో 41వ వచనములో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూశారా? నీ నా ఆలోచనలు వేరు, ప్రభు యొక్క ఆలోచనలు వేరు. నీ నా తలంపులు వేరు, ప్రభు యొక్క ఉద్దేశాలు వేరు. నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ మనసేమో భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద ఆశపడుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పమేమో ఆ పరలోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నది. ప్రియులారా, అందుకు ప్రభు ఏమంటూ ఉన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల మీద నీవు విచారపడుతూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరము? నీ నా జీవితానికి వాక్యం అనేది అవసరం. వాక్యం ఏం చేస్తుంది? నీ పాపాన్ని బహిర్గతం చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? నీ యొక్క హృదయాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినది వాక్యం అనేది ఏం చేస్తుంది? నీ జీవితాన్ని మార్పు చెందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వాక్యం అనేది ఏం చేస్తుంది? నీ హృదయాన్ని ఒక కత్తిలాగా కోయగలిగినటువంటి శక్తి కలిగినది అని వాక్యాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మార్తల గురించి దేవుడు ఏమన్నాడంటే, మార్తా, నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని నీవు విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. చూసారా? పని చేసేవాడిని మెచ్చుకోవాలా? పని చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడిని మెచ్చుకోవాలా? నీ పని దేవునికి అవసరం లేదు. నీ పని దేవుడు నీకు 6 రోజులు ఇచ్చాడు, చాలిక. 7వ రోజు ప్రత్యేకమైనటువంటి దినము, దేవునికి ఇవ్వవలసినటువంటి దినము. పాత నిబంధన చట్ట ప్రకారము. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆదివారం మొదటి రోజే నువ్వు దేవుని యొక్క మందిరంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మరి ఏం చేసినది? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఏంటి ఉత్తమము? ప్రభు దగ్గర ఉంటాము, ప్రభు మాటలు వింటాము, విన్నటువంటి మాటలు హృదయంలో భద్రపరుచుకోవటము, నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలని ఉత్తమమైన దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మరే ఉంటూ ఉన్నది ప్రియ. అందుకని అన్నిటికంటే కూడా మనకి ఏది అవసరమో దేవుని యొక్క మాటలు వినటం అనేది అవసరమైనది. ఈ శతాధిపతి కూడా ఏం చేశాడంట చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ శతాధిపతి 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎందుకు పంపెను. శతాధిపతి ఏమన్నాడట? క్రీస్తు గురించి విన్నాడు. ఆయనైతే నా దాసుని స్వస్థపరచగలడు. రోగిగా మంచాన పడి చావ సిద్ధపడి ఉన్నటువంటి నా దాసుడు బాగుపడాలంటే ఈ లోకంలో ఉన్న ఏ డాక్టర్ల వల్ల కూడా కాదు, కానీ ఆ పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆ నిజమైనటువంటి డాక్టర్గా ఉన్నటువంటి క్రీస్తు నా దాసుని బాగు చేయగలడు అని ఆయన గురించి విన్నటువంటి ఈయన ఎవరిని పంపిస్తూ ఉన్నాడంట? యూదా పెద్దలను తా యొక్క క్రీస్తు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకని ఈ యూదా శతాధిపతుడు ఎలాంటి వాడంటే దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి వాడు. ఏదేమో నామకార్థమైనటువంటి భక్తి కాదు అన్నది. దేవుడంటే విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యేసును గుర్చినటువంటి ఆయన మాటలు విన్నటువంటి వాడిగా ఉన్నాడు. కనుక 100 మంది సైనికుల మీద పెద్దగా ఉన్న ఈ అధికారి తన ఉద్యోగం కంటే కూడా దేవుని యొక్క మాటలను వినటం శ్రేష్టం అనుకున్నాడు. అంతేకాదు తన దాసుడు సావటానికి సిద్ధమై ఉన్నాడు కనుక ఇతడు బాగుపడాలంటే క్రీస్తు అవసరమని ఆయన గుర్తించినటువంటి వాడిగా మనం ఉంటాం.
మనము కూడా ప్రియులారా మన యొక్క జీవితంలో ఎన్నో 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 పనులతో, శ్రమలలో, బాధలలో ఎన్ని పనులైనా చేస్తాము, కానీ మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనము వినే ఆ విశ్వాసం లేనటువంటి వారిగా మనం ఉంటాము. కానీ ఈ శతాధిపతి ఏం చేశాడంటే తన దాసుని స్వస్థపరచడానికి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు గురించినటువంటి ఆ మాటలు విన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన యొక్క మాటలు వినకపోతే అది చాలా శాపము. ప్రియులారా, చూడండి నాతో పాటు సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. నాకు పనికి అవసరం లేదు నీ ప్రార్థన. మందిరానికి వచ్చినవా, నువ్వు నా మాటలు వినాలా? మందిరంలో ఉన్నవా, నన్ను గురించి ఆలోచన చేయాలా? నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నవా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు వినాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడో తెలుసా? ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము, నాకు అవసరం లేదు. ఏమంటున్నాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని వినకుండా, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నీవు ఎంతగా ఈ లోకములో ఆయన యొక్క సన్నిధానంలో నీవు మొరపెట్టినప్పటికీ కూడా నాకు నచ్చదు నీ ప్రార్థన అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసారా ఎంత భయంకరమైనటువంటి మాటలు? అందుకనే ఈ శతాధిపతి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? తన ఉద్యోగం కంటే కూడా నా దాసుడు క్రీస్తు ద్వారా బాగుపడాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని కలిగి యూదా పెద్దల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు యూదులలో పెద్దలుగా ఉన్నారు, నా దాసుడు సావటానికి సిద్ధమై ఉన్నాడు, ఆ క్రీస్తుని ఒకసారి నా ఇంటిలోనికి వస్తే నా దాసుని బాగుపడతాడు అనే ఆ విశ్వాసము ఈ శతాధిపతికి ఉన్నప్పుడు ఇప్పుడు యూదులు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు చూడండి వారు ఏమని అడుగుతూ ఉన్నారు. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వారు యేసునందుకు వచ్చి, ఎవరు? యూదుల పెద్దలమ్మ. యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూశారా శతాధిపతి ఎలాంటిడో తెలుసా? మంచి దేవుని యొక్క వాక్యం వినగలిగినటువంటి వాడు, దేవుడంటే విశ్వాసం కలిగినటువంటి వాడు, అంతేకాదు దేవుడంటే నమ్మకం కలిగినటువంటి వాడు, తన దాసుని యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు. అంతేకాదు అతని గురించి బైబిల్ ఏమంటూ ఉన్నదో తెలుసా? ఆ శతాధిపతి అయ్యా యోగ్యుడయ్యా. యోగ్యుడు అంటే మంచి నీతిమంతుడు, మంచి యథార్థపరుడు, దొంగ మాటలు చెప్పేవాడు కాదు. ఇలా మంచి ఉన్నట్టుగా తన హృదయంలో నుంచి నిజం మాట్లాడేవాడు యథార్థపరుడుగా ఉన్నాడు, మంచి నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని ఆ పెద్దలు ఆయన గురించి సాక్ష్యం ఏమి చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తుతో? అయ్యా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరే. యోగ్యుడు ఏం చేస్తాడు? తన హృదయంలో నుంచి మంచి విషయాలు ఇతరులకి బోధిస్తాడు. ఈ శతాధిపతి రోమియుడైనప్పటికీ కూడా, అన్యుడైనప్పటికీ కూడా, దేవుని గురించి తెలియనటువంటి జాతిలో పుట్టినప్పటికీ కూడా, ఈ లోక సంబంధమైనటువంటి ఇది కాదు నాకు అవసరము, లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మన జీవితాలను మార్చగలిగేవాడు అని నమ్మి ఈ యూదులను ప్రేమించినటువంటి శతాధిపతి ఏం చేశాడంటే ఒక మందిరం, ఇలాంటి గొప్ప మందిరము, ఇది కాదు కానీ ఇలాంటి కంటే ఇంకా మిక్కిలి కలిగినటువంటి మందిరము ఆ కపెర్నహూము పట్టణంలో యూదుల కొరకు ఆయన కట్టించాడు. ప్రియుల, ఎవరు కట్టిస్తారమ్మా? దేవుని ఎరగినటువంటి వారు మందిరాలు కట్టిస్తారా? మందిరము కట్టించాలంటే దేవుని యొక్క సంకల్పం ఉండాలా. మందిరము కట్టాలంటే దేవుని యొక్క దీవెనలు ఉండాలా. మందిరము కట్టించాలంటే అందరి వల్ల కాదు ప్రియులారా.
కానీ ఈ శతాధిపతి ఏం చేస్తూ ఉన్నాడంట, యూదుల కొరకు యూదులు కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరము యూదులకు అవసరమై ఉన్నదని రోమీయుడుగా శతాధిపతిగా అధికారిగా ఉన్నటువంటి ఈయన దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు కనుక తన డబ్బును, తన శ్రమని, తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి యూదులందరి కొరకు ఒక మందిరాన్ని కపెర్నహూము పట్టణంలో ఆయన కట్టించినటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి వాడిని యోగ్యుడనక ఏమంటారమ్మా? మందిరాన్ని కట్టించి దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రతి విశ్రాంతి దినమైన శనివారం రోజున ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే యూదులు ఆ కూర్చునే స్థలాన్ని కట్టించినటువంటి వాడిని దేవుడు తన గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? ఇతను యోగ్యుడు, ఇతను మంచివాడు అని ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి నీ గురించి మంచిగా వాడిని మనకు తెలియజేయాలంటే, నీవు మంచిదానివని ఇతరులు దేవుని చేత నీవు అనబడాలంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు వ్రాయబడాలంటే, చెడ్డ పనులు చేసిన వాళ్ళ పేర్లు గ్రంథంలో ఉన్నాయమ్మా? ఉండవు. అందుకనే ఆ పెద్దలు ఆయన గురించి ఏమంటూ ఉన్నాడంటే చూడండి, అతని యోగ్యుడు, అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే మనందరి కొరకు మందిరము కట్టించిన వాడు. నీవు ఆయన ఇంటికి రావడానికి వచ్చి ఆ దాసుడి యొక్క రోగం కలిగి ఉన్నాడు, ఆ రోగాన్ని నువ్వు తీసివేయడానికి అతను మంచివాడని యూద పెద్దలు ఆయన గురించి వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క ఆయన అనుసరించే బిడ్డలు ఎలా ఉంటారంటే ఈ శతాధిపతి వలే ఉంటారు ప్రియులారా. అప్పుడు క్రీస్తు ఏమంటూ ఉన్నాడో చూడండి, కింద వచనంలో 6వ వచనం, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన ఎందుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కానయ్యా. చూశారా, 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నటువంటి ఆయన, కొన్ని లక్షలు నెలొచ్చేసరికి ఉద్యోగము డబ్బు తీసుకుంటున్నటువంటి ఆయన, ఒకడు పొమ్మంటే ఒకడు పోగలడు, రమ్మంటే రాగలడు, అనేక మంది దాసులు పనివారు కలిగినటువంటి ఆ ఇంటి యజమానుడైనటువంటి శతాధిపతి ప్రభుతో అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు శ్రమ పుచ్చుకుని వద్దయ్యా, నువ్వు ఎక్కడో ఎన్నో దేశాలు తిరుగుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ పరలోక రాజ్య మర్మ విషయాలు తెలియజేస్తూ ఉన్నటువంటి నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడిని కాను అంటే ఆ శతాధిపతిలో ఏమున్నది? ఒక గొప్ప తగ్గింపు స్వభావం కలిగి ఉన్నది. మనమైతే ఏమంటాము, మన ఇంట్లో కొద్దిగా బంగారం కానీ వెండి కానీ ధనము కానీ లేకపోతే అందరికంటే కొద్దిగా ఆస్తి పనులు అయితే మనం ఏం చేస్తాము, పేదవారిని లేకపోతే లేనటువంటి వారిని ఏం చేస్తామంటే తక్కువ చూస్తాం ప్రియులారా. అంతేనా మానవుని యొక్క నైజము. కానీ ఈ శతాధిపతి ఎలా ఉన్నాడంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఈనాడు అలా తగ్గించుకునే స్త్రీ పురుషులు ఎవ్వరు కూడా ఉన్నారా అమ్మా? లేరు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వు కాడికి నేను ఇంకొద్దిగా ఎక్కువే చదివినానని మనకు మనమే గర్వపడేవారిగా ఉంటూ ఉన్నాము. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని చిత్తమైతే, దేవుని కృప నా మీద ఉంటే నేను ఇది చేయగలను, దేవుని కృప ద్వారా నేను బ్రతుకుతున్నాను, దేవుని ఆశీర్వాదం ద్వారా నాకు ఈ ఉద్యోగం వచ్చినది, దేవుని నన్ను దీవించబట్టి నేను ఈ కార్యము చేయగలిగినాను, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించబట్టి దేవుడు నాకు ఈ కుమార్తెను అనుగ్రహించినాడని దేవుని మీద చెప్పేసిపోబట్టి మనం ఏమంటామో తెలుసా? నా బలము, నా శక్తి, నా అందము, నా శక్తి అని మనము ఎర్రవీగే వారిగా ఉంటాం. కానీ ఈ శతాధిపతి ఎలా ఉండడం చూడండి, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను అస్సలు పాత్రుని కానయ్యా అన్నాడు. ఎందుకు? అందుకనే ప్రభు అంటున్నాడు చూడండి, లూకాసు వార్త ఒకసారి చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఒకసారి చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనములో, ఆ కింద వచనములో మనం చదువుకుంటే, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. అమ్మా, క్రైస్తవులుగా మనం ఏం చేయాలా? మన జీవితాలను తగ్గించుకోవాలా, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా.
అంతేకాదు యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ లోకములో ఆయన దేవుని యొక్క కుమారుడుగా పరలోక రాజ్యంలో సింహాసనం మీద పరిశుద్ధ దేవదూతలతో ఆయన దేవుని కుమారుడు అని ఆయన గణపరచబడవలసిన చుట్టే అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఆయన జీవితం ఎలా ఉన్నది? ఒక తగ్గింపు స్వభావం ఉన్నదన్నమాట. ఆయన ఉన్నవారి కుటుంబంలో పుట్టలే. ఎక్కడ పుట్టాడు? ఆయన పేదవారైనటువంటి యేసేపు మరియమ్మ గర్భాన జన్మించాడు. నీనా కుమార్తెలు మంచి హాస్పిటల్లో పుడుతున్నారు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. పశువుల తొట్టిలో ఉండబెట్టారు. ఆయన ఉండటానికి నివసించడానికి ఏ ఒక్క ఇల్లు కూడా లేదు క్రీస్తుకు. ఏమన్నాడో తెలుసా? నగరపు బరేలును ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు నివసించడానికి ఆయనకు స్థలం లేదన్నాడు. ప్రియులారా, ఉన్నదా అమ్మ? ఆయన సమాధిని పెట్టింది ఎక్కడో తెలుసు? ఆయన శవాన్ని వేరొకడు తన కొరకు ఒలిపించుకున్నటువంటి ఆయన సమాధిలో పెట్టాడు. ప్రియులారా, అంటే ఈ భూమి మీద ఆయనకు ఏమీ కూడా ఉన్నదా? లేదు. మరి మనకేమి కావాలా? లోకరక్షకుడికి ఏమీ లేకుండా తనను తాను తగ్గించుకుంటే, మనం మానవులుగా ఉండి మట్టి శరీరాన్ని కలిగి అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే మన యొక్క జీవితంలో క్రీస్తు వలె మనం జీవించడానికి అవసరం ఉన్నదా లేదా? ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకుని వాడు ఏమైపోతాడంట? ఈ లోకంలో పూర్తిగా తగ్గించబడిపోతాడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ శతాధిపతి ఏం చేశాడంట? చూడండి, అక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ శతాధిపతి ఏం చేశాడంట? ఆయన, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను. చూశారా ఏమంటున్నాడు? అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కానయ్యా అన్నాడు. నిజంగా మనము కూడా ఇంటి విశ్వాసం కలిగి ఉంటే, మనము కూడా ఇలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉంటే, దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. అప్పుడు చూడండి, ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. 8వ వచనం చదువుకుందాం. నేను సహా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రిందను రాను వారు ఉన్నారు. నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చేయమంటే చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఈయన ఎలాంటి వాడు? ఈయన కిందనే 100 మంది సైనికులు ఉన్నారు. అలాగనే వాళ్ళ ఇంట్లో పని చేయటానికి అనేక మంది పని మనుషులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవాలడు, ఒకడు రమ్మంటే రాగడు. ఎందుకు? ఈయన యజమానుడు, ఈయన అధికారి, 100 మంది సైనికుల మీద శతాధిపతి ఉన్నాడు. కానీ ఈయన ఇప్పుడు ఎవరికి లోబడుతూ ఉన్నాడు? క్రీస్తుకు లోబడుతూ ఉన్నాడు. చూశారా, మనం లోబడుతూ ఉన్నామా? మనం లోబడము. మనం ఉదయం లేచిన తర్వాత దగ్గర నుంచి గర్వపు మాట్లాడతాం, దేవుని సత్యాన్ని తెలుసుకోము. లోకంలో ఉన్నవారి కంటే మన మాటలు ఇంకా గొప్పగా మాట్లాడతాం. మనం నిజమైనటువంటి భక్తి పరులమా? కాదు ప్రియులారా. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిన్ను నువ్వు తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ శతాధిపతి కూడా తనను తాను తగ్గించుకుంటూ, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కానయ్యా అని తను తగ్గిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన చూసి ప్రభు ఏమన్నాడో చూడండి. అక్కడ యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, ప్రభువే ఆశ్చర్యపోయేటట్టు చేశాడమ్మా. తన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? ఏంటి, ఇంతమంది సైనికులు ఉండి, ఇంతమంది పనివారు ఉండి, ఒక దాసుడి కొరకు నన్ను పిలిపించటం ఏంటి? ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది? ఇతని యొక్క భక్తి ఏంటి? ఇంత ఆస్తిపరుడు, ఇంత ఐశ్వర్యం ఉన్నది, ఇంతమంది పనివారు ఉన్నారు, ఇంత అధికారం ఉన్నది ఆయనకి. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఈయన ఇంత లోబడి ఎలా బ్రతుకుతూ ఉన్నాడని ఇతని భక్తిని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి తన వెంబడి వస్తున్నటువంటి ఆ ప్రజలకు తిరిగి ఏం చెబుతూ ఉన్నాడు చూడండి. అక్కడ ఏమంటూ ఉన్నాడు ఆయన? యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడమ్మా? ఒక శతాధిపతి గురించి, ఒక అన్యుడి గురించి, ఒక రోమేయుడి గురించి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా?
ఇశ్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసాన్ని మీలో ఎవ్వరిలో నేను చూడలేదు అనుకున్నటువంటి భక్తిని అని ఆ శతాధిపతి గురించి అన్నాడు. మరి నీ నా జీవితము కూడా శతాధిపతి వలె తగ్గింపు స్వభావము కలిగి, శతాధిపతి వలె విశ్వాసము కలిగి, శతాధిపతి వలె మారు మనసు పొంది, శతాధిపతి వలె ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను అని తనని ఎలాగైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నాడో, నీ నా జీవితంలో అలాంటి విశ్వాసం కలిగి ఉంది నిన్ను నన్ను దేవుడు రక్షించగలడు అని మనం గుర్తు చేసుకోవాలి. వెంటనే చూడండి, ఆ కింద వచ్చిన ఆయన ఏం చేశాడంటే చూడండి, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడైన కనుగొని వచ్చాడు. వెంటనే ఇదిగో నీ దాసుని నేను స్వస్థపరచబోతున్నాను అన్నాడు. వెంటనే ఆ గడియకే ఆ సమయానికే ఆ దాసుడు ఏమైపోయాడంట, చావటానికి సిద్ధపడినటువంటి ఆ దాసుడు యేసుక్రీస్తు యొక్క మాట పొంది ఆ దాసుడు ఇప్పుడు మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడే లేచి తన యొక్క యజమానుడి ఇంట్లో మరలా ఎప్పట్ల వలె పనిచేస్తూ ఉన్నాడు. చూసావమ్మా, నీవు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఉంటే నీకొచ్చే అనారోగ్యం కానీ, నీకొచ్చే బాధలు కానీ, నీకొచ్చే శ్రమలు కానీ పరలోకమున్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక నీ శ్రమలు, నీ బాధలు, నీ ఇరుకు ఇబ్బందులను దేవుడు తీసివేయగలడని మనం గుర్తు చేసుకోవాలి. అయితే మనం చేయవలసినది ఏంటిది? దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, ప్రతి ఆదివారం ఆయన యొక్క సన్నిధానంలో ఉండాలా, ప్రభు యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో పాల్గొనాలా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలా. శతాధిపతి ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నాడో అలాగనే కూడా తగ్గించుకోవాలా. బాప్తిస్మ యోహాను ఏమన్నాడు? అయ్యా, నా వెనుక వచ్చుచున్నవాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనా నేను పాత్రను కాను. అంటే ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను అర్హుడిని కాను, ఆయన చెప్పులు విప్పటానికి కూడా నాకు అర్హత లేదని ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఆ బాప్తిస్మ యోహానే అంటే నీవెంత, నేనెంత, మన జీవితం ఎంత, మన బ్రతికెంత అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ శతాధిపతి ఎలాగైతే విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను అలాంటి జీవితం జీవించాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నారు.